చివరిగా ఏర్పాటు చేసినటువంటి ఫేర్వెల్ పార్టీ చాలా బాగా అద్భుతంగా అరేంజ్మెంట్ చేశారు. ఆల్ 5 ఇయర్స్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. సో ఇదే విధంగా మంచిగా సిస్టమేటిక్గా అప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ కూడా 1 by 1 జరగాలని, అందరూ కూడా సహకరించుకోవాలని ఈ విధంగా మేము కోరుతున్నాము. ఇక్కడ మా విద్యార్థులు కూడా అబ్బాయిలు అందరూ కలిసిగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఫ్యాకల్టీ వరకు చాలా సహకరిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సార్కి, మరియు మా హెచ్ఓడి సార్, మేనేజ్మెంట్ సార్ గారికి, లలిత మేడం మరియు మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇదే ప్రోగ్రామ్ని అందరూ కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా అందరూ కూడా సహకరిస్తారని కోరుతూ, ప్రియమైనటువంటి విద్యార్థులు, ఈనాడు మా యొక్క బీకామ్ మరియు బీబీఏ విద్యార్థులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పండుగ అనేది ఈ 5 ఇయర్ స్టూడెంట్స్ వీరు కళాశాలను వదిలి వేరే ఉన్నత విద్యకై కానీ లేకపోతే కళాశాల పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫేర్వెల్ పార్టీకి విచ్చేసినటువంటి మన కళాశాల బృందానికి సర్వ ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే ఈనాటి ఈ సమావేశం అనేది చాలా కాలాతీతం జరిగింది. ఈ సందర్భంగా మన కామర్స్ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ సందర్భాల్లో సాయంత్రం వరకు ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వివిధ సందర్భాల్లో పిల్లల్ని ఉద్దేశించి తమ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు అందించాలని కోరుతూ, అదే రకంగా ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి లంచ్ తప్పనిసరిగా అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేకూర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాయి. బీకామ్ మరియు బీబీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫేర్వెల్ పార్టీకి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామారెడ్డి గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ రంగరత్నం గారు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ భరతదాస్ గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ ఇందూరు గంగాధర్ గారు, అలమ్నీ కోఆర్డినేటర్ డాక్టర్ దండుస్వామి గారు, కామర్స్ విభాగంలో జరుగుతున్న ఈ వెల్కమ్ అండ్ ఫేర్వెల్ పార్టీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ గారికి, అలాగే కామర్స్ విభాగం హెచ్ఓడీలు, మిగతా హెచ్ఓడీలు, విద్యార్థులు అందరికీ, అధ్యాపకులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, చూడండి మేడం ఒక మాట, కాలేజీలో సగం స్టెప్ కామర్స్ అని, అది కాలేజీకే కాదు ఈ ప్రపంచానికే వర్తిస్తుంది. ప్రపంచమంతా కామర్స్ మేనేజ్మెంట్లోనే కొనసాగుతుంది. ఒకటి, మీరు అవకాశాలు అందిపుచ్చుకోవాలి, కానీ ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో రాజ్యమేలుతుందంతా కామర్స్ మేనేజ్మెంట్. ఒకటి, మీరు నైపుణ్యాలు సంపాదించుకోవాలి. మీరు టీవీ ఆన్ చేస్తే ఒక 10 సెకండ్ల యాడ్ వస్తుంది. ఆ 10 సెకండ్ల యాడ్ని క్రియేట్ చేసిన వాడికి లక్షల రూపాయలు, లక్షల రేంజ్లో పేమెంట్ జరుగుతుంది. కామర్స్కు అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నైపుణ్యాలు అభివృద్ధించుకున్న వాళ్ళు, కామర్స్ చదివిన వాళ్ళు ఎక్కడ నిరుద్యోగంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందిపుచ్చుకోవాలని ఆశిస్తూ, గిరాజ్ కాలేజ్ ఈ డిగ్రీ స్థాయిలో మీకు మీ జీవితాలను తీర్చిదిద్దడంలో ఆ పాత్ర వహించిందని నమ్ముతూ, మీ జీవితం బాగుండాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మీరు బీకామ్ స్టూడెంట్స్ 5 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3 ఇయర్స్ స్టూడెంట్స్, అదేవిధంగా బీబీఏ స్టూడెంట్స్ కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఫేర్వెల్ ఫ్రెషర్ పార్టీకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ కామర్స్ హెచ్ఓడీస్ వినయ్ కుమార్ గారు, అదేవిధంగా బీబీఏ హెచ్ఓడి మేడం మధ్యనారాయణ గారు, మరియు
కంట్రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ భరతరాజ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ రఘునందన్ గారు, అదేవిధంగా అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ గంగాధర్ గారు, మరియు తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడి రామస్వామి గారు, అదేవిధంగా మన డాక్టర్ ధనుస్వామి గారు, మరియు వివిధ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్ మరియు స్టాఫ్ మెంబర్స్ మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈరోజు ఇది చివరిది మన కళాశాలలో ఫేర్వెల్ పార్టీ బీకామ్ స్టూడెంట్స్ తో ఈరోజు లాస్ట్. ఈరోజు చాలా మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీరు భవిష్యత్తులో మంచి విద్యార్థిగా, అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత స్థానంలో మంచిగా ఉండాలంటే మీరు క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. సో మీరు విద్యార్థులు ఆల్రెడీ చాలా సమయం అయింది కాబట్టి నేను ఎంక్వైరీ తీసుకోవడం, మీరు విద్యార్థులు క్రమశిక్షణతో ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎటువంటి సంఘటనలు జరగా కూడా మీరు సంతోషంగా మీ హెచ్ఓడిస్, మీ స్టాఫ్ మెంబర్స్ తో కలిసి చేసుకునే ప్రోగ్రామ్. సో విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో ఈ ప్రోగ్రామ్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసుకోండి. బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకూడదు. ఓన్లీ కామన్ స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి. అది గుర్తు పెట్టుకోండి. ఏ ఇష్యూ అయినా వెంటనే మీకు బీకామ్ ఎస్ఐ వచ్చేస్తాను ఉదయం చెప్తున్నాను. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. ఎందుకంటే బీకామ్ సిబిఏ మనకు స్ట్రెంత్ ఎక్కువ ఉంది. మీకు నెక్స్ట్ కూడా ఇంకోటి బీకామ్ ఇంకో కోర్స్ కూడా రాబోతుంది 25-26 బీకామ్ బిఎంఎస్ఐ. అది కూడా గ్రూప్ కోర్స్ చేస్తున్నాం. ఇది కూడా మనకు అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ కోర్స్ కాబట్టి కంపల్సరీ ఫైనల్ ఇయర్ లో అప్రెంటిస్షిప్ ఉంటుంది స్టైఫండ్. సో మీరు మీ జూనియర్స్ సీనియర్స్ రాబోయే విద్యార్థులు కూడా మీరు మార్గదర్శకంగా ఉండి కళాశాల అభివృద్ధిలో మీరు పాల్పంచుకుంటేనే మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి అది గమనించి మీరు క్రమశిక్షణతో ఈ కాలేజీని డెవలప్ చేసుకోండి. అదేవిధంగా మీరు కూడా డెవలప్ కావాలి. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా చదివి భవిష్యత్తులో మంచి హైయర్ ఎడ్యుకేషన్ కానీ మంచి ఉద్యోగాలు కానీ మీకు వస్తాయని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి బీకామ్ స్టాఫ్ మరియు విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మీ భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మన కళాశాస్త్ర విషయం ఆనందపడుతుంది. And my dear friends, I am very happy to be part of this function and also getting this opportunity to address this gathering. The special request from Vinay Kumar sir. ఇప్పటివరకు కొంచెం మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడడం మీకు వినిపిస్తుంది. I request all the students to be calm. They are already become students. Just be calm. This is very right. సో ఇప్పటివరకు ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఆర్ట్స్, సైన్సెస్, ఇంకా మిగతా మ్యాథమెటిక్స్ అందరూ ప్రోగ్రామ్ చేశారు. కానీ ఈ హాల్కి న్యాయం చేస్తున్న విద్యార్థులు ఎవరు ఉన్నట్టు ఇప్పుడు మీరే. ఎందుకంటే మొత్తం భారత నిండిపోయింది. పైన లైట్లు ఉన్నాయి, కింద మీరు కూడా మెరుపు మెరిపిస్తున్నారు. మీ వాయిస్లో ఉన్న జోష్ ఫస్ట్ టైం వింటున్నాయి హాల్లో. సో వెరీ హ్యాపీ. ఈ జోష్ మీరు ఇంకా ఇలా కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇంకా ఉన్నట్టు దిగిన తర్వాత ఎలా ఉంటుందో మరి. సో సార్ మిగతా స్టాఫ్ అందరూ కాస్త పిల్లల్ని కంట్రోల్ చేయాలి.
చూసుకుంటే this is a reward day, enjoy today, but remember next week we have an internal examination. So from the examination time I am remembering you, next week we have an internal examination, and after that from 23 onwards we have a theory examination. So don't forget these 2 days, and today enjoy whatever you want to do, and after that at the end of the day and prepare for the examination also. Those are very, very important. And finally, I will whatever the Sayonara, highlight the final student, Sayonara, and I wish all the best for your future. Keep your goals in your mind and prepare for the goals also. Right? From today onwards only you have to work for your future. At the same time, keep your initial exams also in your mind. So anyway, the market is looking for the commerce graduate and the BBA graduate. Therefore, prepare well and study well and be ready in your future. Thank you very much for this. Dr. P. Ramohan Reddy garu, Vice Principal Nagaratnam sir, our Controller of Examinations Balaram sir, Academic Coordinator Dr. I. Gangadhar garu, various heads of different departments, the faculty members of Commerce and Business Administration, and my dear students. A very good morning. I extend a warm welcome for today's program of which you have given the name of the Sayonara, the Precious and Farewell Party organized by the Department of Commerce and Business Administration. I deem it a privilege to extend a warm welcome to all the dignitaries on the dais on behalf of the Department of Commerce, Business Administration and all the students of these departments. So this occasion marks the togetherness of the students. As we all can witness, the commerce is the highest strength in the college. When compared to the other departments, I think more than half of the strength of the college is of Commerce and Business Administration. Round of applause for that. So, not only showcasing our strength, but we need to showcase our abilities and talents in the same way. First of all, I thank our principal sir who have consented and given permission for organizing such a wonderful program. It is a very happy occasion to see all students decked up so colorfully and in bright colors, so beautifully dressed up, and everyone involved in organizing this program and trying to make it as a big success. Apart from organizing the programs and conducting the activities, because as a part of our regular teaching, our college has the custom of conducting various curricular and co-curricular activities, and our Department of Commerce is taking an active part in regularly organizing the workshops, seminars and everything with an active participation of the students. So, in the same way, I wish that students should prepare in the same way for the forthcoming academic theory examinations, and the outgoing students should stand as an example for your juniors by achieving success not only by the performance in the examinations but also in achieving your goals. Our department has been organizing various certificate courses and various awareness programs, online training programs which provide an opportunity for the students. And one more important feature of the BBA Logistics is that we are offering the paid apprenticeship course for the students in the 6th semester. So this itself shows that our students are being given the employability skills, the confidence after their graduations. So because it is too late today, because of the other activities which are being conducted in the colleges, it is high time. So I don't want to take much of the time. Once again, I thank our principal sir, vice principal sir, and all the dignitaries on the dais for gracing the occasion. And I wish the students all the very best for their future in achieving their goals. And I thank each of them who have participated, all the faculty members of the Department of Business Administration and Commerce,
who have strived hard to make a colorful occasion today. Thank you one and all for giving me this opportunity. Thank you. చదువులమ్మ నీడలు సరస్వతమ్మ నీడలు అయితే ఏదైతే ఉపాధ్యాయులు మనకు మంచి పాట నేర్పించి క్రమశిక్షణ అంటే ఇప్పుడు ఫోన్ యుగంలో కనుమరుగవుతున్న మన సంస్కృతి అంటే అమ్మ నాన్న మాటలు వినం, ఉపాధ్యాయుల మాటలు వినం. అలాంటి పరిస్థితిలో మనం ఒక తాటిపై తెచ్చే ఒక ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. నేను చెప్పదలుచుకున్నాను, గుడి ముంగట ఒక రాయి ఉంటుంది మేడం, ఆ శిల్పి కొట్టే రాయిలు నేను తట్టుకుంటే ఇవాళ నేను గుడిలో పూజలు అందుకుంటుండే. కానీ నేను రోజు నేను కొబ్బరికాయ దెబ్బలు తినాల్సి వస్తుంది. అంటే చదవని వాడికి అలాంటి పరిస్థితి ఉంటుంది, చదివిన వాడికి నిత్యం పూజలు అందుకుంటాడు. అవునా? ఇది అసలైన విషయం కదా. ఏంటంటే మనము అంటే ఇంకా మీకు ఏంటంటే ఉపాధ్యాయులు ఏదైతే మనం చెప్పింది, అమ్మ నాన్న చెప్పింది మనం విన్నామంటే మన జీవితం ఎప్పుడు బ్రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ రావాల్సిన ఉద్దేశం ఏంటి బిడ్డ? ఇవాళ రావాల్సింది ఏంటంటే మీ అంబిషన్, మీ గోల్. మేము ఒక జీవితం, మీ మమ్మీ డాడీ ఒక ఆశ పెట్టిండ్రు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వాళ్ళు చదివితే రేపు వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళే నిలబడతారు. ఒక్కొక్కళ్ళు బండ్లు తోపుడుతోటి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా జీవితం ఇంతే ఉంది, నా జీవితం ఇలా కాకూడదు, నా కొడుకు బిడ్డ జీవితం ఇంకా బ్రైట్ కావాలా, ఆయన డాక్టర్ కావాలా, ఒక మంచి ఫలానా పోలీస్ ఆఫీసర్ కావాలా, ఆయన నలుగురు నమస్తే చేపించుకోవాలా అని చెప్పి అలా అనుకుంటారు. అలాంటి కళను మీరు ఖచ్చితంగా సాకారం చేయండి బిడ్డ. మీరు ఉపాధ్యాయుల మాటలు వినండి, మీరు కష్టపడాల్సింది ఏం లేదు. ఇష్టపడి చదవండి, కష్టపడి రాయండి, ఉపాధ్యాయుల మాటలు వినండి. ఇంతకంటే నేను ఎక్కువ DJ
Sabah, sabah,
కళాశాలలోని బీకామ్ మరియు బీబీఏ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ పార్టీ. సో ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని తమ అకాడమిక్తో పాటు వివిధ నైపుణ్యాలను పెంచుకొని జీవితంలో ఉన్నత స్థానాలను స్థిరపడడానికి ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఒక ఉదాహరణగా ఫ్రెషర్స్కి ఒక ఉదాహరణగా ఒక రోల్ మోడల్గా ఉంటూ వాళ్ళ మధ్య అనుబంధాన్ని సూచిస్తూ వాళ్ళు కలిసి ఒక ఫ్రెషర్స్ ఫేర్వెల్ కలిపి అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి మాకు అనుమతించి అందరినీ కూడా ఒక సక్సెస్ఫుల్ ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ కండక్ట్ చేసుకునేటందుకు మాకు పర్మిషన్ ఇచ్చిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి గారికి కామర్స్ మరియు బీబీఏ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ ద ఫ్యూచర్ అచీవ్మెంట్. ఈనాడు బిఏ మరియు బీబీఏ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫేర్వెల్ పార్టీ ముఖ్యంగా ఈ ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి విద్యార్థులు వితిన్ 1 month లోపల పూర్తిగా వస్తుంది వాళ్ళ యొక్క జీజీ కాలేజ్ తోటి అనుబంధం. ఈ సందర్భంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫేర్వెల్ పార్టీ అనేది ఇది ఎంతో ఉత్సాహకరమైనది. అయితే ఈనాటి ఈ ఫేర్వెల్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఫైనల్ ఇయర్ పిల్లలు అనే వాళ్ళు తర్వాత సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని, తర్వాత ఉన్నత విద్యలో వీళ్ళకి సహకరించాలనేటువంటి వీళ్ళ మధ్య మంచి అనుబంధం ఏర్పడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనే ఈ ఉద్దేశంతో ఈ ఫేర్వెల్ పార్టీలు అనేటివి జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇది విద్యార్థులకి రేపు ఉన్నతమైనటువంటి చదువులో చేరడానికి, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. 3 సంవత్సరాలుగా ఇందులోనే చదువుకుంటూ క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకొని బయటికి వెళ్ళే తరుణం వచ్చింది. ఈ ఫేర్వెల్ పార్టీని పురస్కరించుకొని ఇదే క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఇంకా మంచి పొజిషన్లోకి వచ్చేసి అందరూ బాగుండాలని మేము మా కళాశాల తరఫున మేము కోరుకుంటున్నాము. అందరికీ ఈ ఫెస్టివల్ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. Very good morning. I am Gangotri from BCom, final year GG College. Today we all are gathered here on the auspicious day, farewell party, Sayonara 2025. We are so glad to celebrate this festival after 3 years of completion of degree, and we thankful
each and every faculty, Department of Commerce and Business Administration. ఎక్కడో పెరిగి చదువులమ్మ నీడలో చదువుకున్నాము. మా ఉపాధ్యాయులు అందరూ చాలా సహకరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. టుడే ఫేర్వెల్ పార్టీ కార్యక్రమానికి విచ్చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వారికి హెచ్ఓడి సార్ రంజిత మేడం, హెచ్ఓడి వినయ్ సార్ గారికి, రంజిత మేడం గారికి మరియు ప్రియమైన విద్యార్థులకు ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయినటువంటి ఫేర్వెల్ పార్టీలో మీరు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ చదివేసి ఈరోజు ఫేర్వెల్ పార్టీ నిర్వహిస్తూ మీరు ముందులో పై చదువులో ఎదిగి బాగా చదవాలని కళాశాలకు చేస్తున్నారని, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు